మనం ప్రస్తుతం అయితే గోండుగూడ గేట్ నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్లోకి ఎంటర్ అవుతున్నాము. రైట్, మనతో పాటు అశోక్ ఉన్నారు, వారు డ్రైవర్ కమ్ గైడ్. సో పూర్తిగా మనకు దాదాపుగా 18 కిలోమీటర్ల ఏరియా. సో ఇదంతా కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. సో నీలగిరి, లేదంటే జింకలు, తర్వాత అడవి దున్నలు, సో బైసన్స్, ఇవైతే ఖచ్చితంగా కనబడే అవకాశం ఉంటుంది. తర్వాత లిపర్డ్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో, అవి కూడా కనపడవచ్చు. ఒకసారి మనం లోపలికి వెళ్తున్నాం. 18 కిలోమీటర్ల ఏరియా కదా ఇది. మీరు ఎన్ని సంవత్సరాలుగా దీంట్లో చేస్తున్నారు ఇక్కడ? 10 years ఏమో అయింది. 10 సంవత్సరాలు అయిందా? మీరు ఎప్పుడైనా చూసిండ్రా ఏదైనా టైగర్ లేపర్డ్ కూడా చూపించాను సార్. చూపించిండ్రా? చూపించాను. అది కొంచెం రేర్ సార్, కొంచెం తక్కువ. మనకు వెళ్ళేటప్పుడు ఒక్కోసారి సమ్మర్ లో కొంచెం వాటర్ ఏరియా తగ్గుతుంది కాబట్టి లోపల ఎక్కడైతే వాటర్ లేవో ఇక్కడ అన్ని వాటర్ స్టోరేజ్ ఉన్నాయి, ఇక్కడ పెట్టిరండి సోలర్ అవి. వాటి కోసం ఇక్కడ డీర్స్ అవన్నీ వస్తాయి, ఇవి కూడా వస్తాయి. కానీ టైగర్ కనబడడానికి కొంచెం రేర్ సార్ కొద్దిగా. టైగర్ కానీ కనబడొచ్చు, అంటే పాస్ అవుతుంటది కదా ఇక్కడ నుంచి. వస్తాయి సార్, వస్తాయి పోతా ఉంటాయి. తర్వాత ఇక్కడ ట్రాప్ కెమెరాలు కావచ్చు, ఇవన్నీ పెట్టిండ్రా? ఉంటాయి. అవునండి, సీసీ కెమెరాలు. మీకు ఈ ఫుట్ ప్రింట్స్ అయితే కనబడతాయి కదా, చూస్తున్నారు కదా. పగ్మార్క్స్ కనబడితే తీస్తారు సార్, ఆల్రెడీ తీస్తారు మా వాళ్ళు ఆఫీసర్స్. అవి తీసి మన ఏదన్నా అక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక మ్యూజియం ఉంటది, అక్కడ కూడా అన్ని డెమోస్ ఉంటాయి సార్. ఏముంటాయి మ్యూజియం? ఏముంటది? అన్ని బైసన్స్ హెడ్ ఉంటది, నీల్గాయ్ హెడ్ అంటే ఈ టైగర్ పగ్మార్క్స్, లెపర్డ్ పగ్మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్ని అక్కడ రాసి ఉంటాయి. నిజంగా కూడా మనకు అప్పుడు అంటే 1970కి ముందు పూర్వము 1900 అప్పుడైతే మనకు చాలా టైగర్స్ ఉండేవి ఇండియాలో. ఆ తర్వాత ఇంకా వేటగాళ్ళు, తర్వాత కొంచెం హాబీ కోసం చాలా మంది రాజులు ఇట్లాంటి వాళ్ళు పోయి వాటిని చంపడం, ఆ గోళ్ళు లేదంటే ఫ్యాషన్గా ఏదో అప్పుడు ఫీల్ అయిపోయి చంపడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. తర్వాత అంతరించిపోతున్నటువంటి దాంట్లోకి ఈ టైగర్స్ వచ్చిన విషయం మనం చూసాం. ఆ తర్వాత 1970sలో వీటి సంఖ్య దాదాపుగా 1400కు పడిపోయింది. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అంటే దీనికి రిజర్వ్ ఫారెస్ట్ అనే ఒక రిజర్వ్ అనేది ఒక చట్టాన్ని తీసుకురావాలని 73లో ఈ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఈ టైగర్స్ని మనం కాపాడుతూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక 5500కు అటు ఇటుగా ఈ టైగర్స్ అన్నీ ఉన్నాయి. ఒక మన ఇండియాలోనే చూస్తే దాదాపుగా 3600 టైగర్స్ వరకు ఇప్పుడు వీటిని సంతతి పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అంటే దాదాపుగా 75% మనకు ఇండియాలో టైగర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రభుత్వాలు కూడా చాలా టైగర్స్ పైన ఇన్వెస్ట్, అంటే వాటిని కాపాడడం కోసం వాటికి ఫండ్స్ కూడా ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా మీరు నమ్మరు కానీ ఒక టైగర్ పైన ప్రభుత్వం దాదాపుగా 7 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది వాటిని చూడడానికి. అటు చూడొచ్చు మనం, అక్కడ కొండముచ్చులు చాలా ఉన్నాయి. ఇట్లాంటి కోతులు కావచ్చు, కొండముచ్చులు, తర్వాత జింకలు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో కంప్లీట్ ఏరియా ఎంత ఉంటుంది మొత్తం? ఇది మొత్తం 892 కిలోమీటర్స్ స్క్వేర్ ఫారెస్ట్. 890 కిలోమీటర్. 92 ఓకే. అక్కడ అదేంటది? ఇది లంగూర్ సార్, అది కొండముచ్చులు అయితే చాలా కనిపిస్తున్నాయి. అంటే ఇది స్టార్టింగే కదా మనం ఇప్పుడు వచ్చింది. స్టార్టింగ్ ఇంత దూరం రావు అవి కదా. ఏదైనా ఒకవేళ టైగర్ ఉన్నా, లిపర్డ్ ఉన్నా, ఏమున్నా కానీ ఇంత దూరం క్రాస్ చేస్తే అక్కడ కొండముచ్చులు కూర్చున్నాయి. ఏమేమి ఉన్నాయి అసలు దీంట్లో ఎక్కువ? దీంట్లో అయితే రెగ్యులర్ గా అయితే డీర్స్, నీల్గాయ్, బైసన్స్, ఎలుగుబంట్లు కూడా ఒక్కోసారి కనబడతాయి. మనకు వైల్డ్ డాగ్స్ అయితే వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు ఇది ఓపెన్ ఉంటది కదా జీవు, మరి రావా అటాక్ చేయ? మీదికి ఏం రాలే ఇప్పటిదాకా అయితే, రావు. వీటి భయపడతాయి. మనం వెళ్ళేసరికి ఐడ్లను చూసి కూడా డిస్టర్బ్ చేయం మేము, ఎందుకంటే దూరం నుంచి కనబడగా చూపిస్తాం అంతే. చూపించి వాళ్ళకి ఇట్లా పక్కపోయి సైలెంట్ గా వెళ్ళిపోతాం. అవి కూడా చూసి సైలెంట్. ఇప్పుడు నీల్గాయ్ అంటే 4 కొమ్ములు ఉంటుంది కదా? లేదు, నీల్గాయకి సింగిల్ 2 కొమ్ములే ఉంటాయి. 2 కొమ్ములు మేల్ కే ఉంటాయి, అవి ఫీమేల్ కు ఉండవు. మేల్ వచ్చేసి అదేనా గుర్తు? అట్లనే గుర్తుపడతాం. ఫీమేల్ ఏమో బ్రౌన్ కలర్ ఉంటుంది, మేల్ ఏమో యాష్ కలర్ లో ఉంటుంది. అది తోటి మనకు ఇవి డీర్స్ కి ఏమైందంటే మేల్ కూడా కొమ్ములు ఉంటాయి, ఫీమేల్ కొమ్ములు ఉండవు. ఇప్పుడు ఇంత సౌండ్ కు ఒకవేళ లిపర్డ్ గానీ ఏది ఉన్నా ఉండదు కదా, వెళ్ళిపోతుంటుందా? అంటే మనల్ని యాక్చువల్గా అది ఉన్నా కూడా గమనిస్తే సార్. ఇప్పుడు ఆల్రెడీ మనం గమనిస్తుంది, ఇక్కడ ఉన్నా కూడా మనము ఒకసారి చూస్తే మనం 100 times చూస్తే దగ్గర. అంటే మన ప్రతి కదలికి కనిపెడుతూనే ఉంటది. మనం
కాబట్టి మనం చూడడం తక్కువ, అది మనల్ని చూస్తాయి ఖచ్చితంగా. ఇక అది ఎక్కడ ఉంటది అనేది అదే మనల్ని డిస్టర్బ్ తోటి మనకి ఏర్పడుతుంది ఆటోమేటిక్ గా. మనల్ని ఆల్రెడీ చూస్తుంటది. టూరిస్టులు చాలా మంది వస్తుంటారా? ఏమంటారు, మంచి ఎంజాయ్ చేస్తారా ఇట్లా? నేచర్ ఎంజాయ్ చేస్తారు సార్, నేచర్ ఎంజాయ్ చేస్తారు. చాలా స్కూల్ పిల్లలు కూడా చాలా మంది వస్తారు, బయట ఇక్కడెక్కడ నుంచి వస్తారు చాలా మంది. ఇది కంప్లీట్ గా ఇప్పుడు మనం 18-19 కిలోమీటర్లు కదా ఈ రైడ్.